ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చిత్తూరు కొంగారెడ్డిపల్లి గవర్నమెంట్ ఐటీఐ వద్ద బీజేపీ నాయకులు గుత్తా ప్రభాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జయకుమార్ బాబు, ప్రసాద్ రెడ్డి, కేఎం కుమార్, రాజు, దేవేంద్ర నాయుడు, తోటపాలెం వెంకటేష్, బి బాబు, కిరణ్ మరియు వివిధ క్షేత్రాల కార్యకర్తలు కూటమి నాయకులతో కలిసి పాలాభిషేకం, చెట్లు నాటు కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన దేశానికి గర్వించదగ్గ నాయకులు, మూడవసారిగా ప్రధానిగా ఎన్నుకోబడిన వారు, మన యొక్క ఎన్నో పథకాలు తీసుకొచ్చి భారతదేశాన్ని, సువిశాల భారతదేశాన్ని ఆర్థికంగా కూడా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా తీర్చిదిద్దినారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశాలు 370 ఆర్టికల్ రద్దు, రామ జన్మభూమి, ట్రిపుల్ తలాక్, చాలా పథకాలను ప్రవేశపెట్టి మన యొక్క పార్టీ ఆశయాలు ఏమున్నాయో అవి మోడీ గారే తీసుకెళ్ళారు. అలాగే భారత్ స్వర్ణ చతుర్భుజి, తర్వాత ప్రతి ఒక్క రోడ్లు విస్తరణ, దేశానికి అన్ని దేశాలతో కూడా కనెక్టివిటీ, అన్ని రాష్ట్రాలకి కనెక్టివిటీ, ఎస్పెషల్లీ మన చిత్తూరు జిల్లాకు 3 రోడ్లు, ప్రధానమైన రోడ్లు, ఒకటి వచ్చి నాసిక్ రోడ్డు, ఒకటి కచ్చూరు రోడ్డు, ఒకటి చిత్తూరు విజయవాడ రోడ్డు రోడ్లు కూడా విస్తరించి 6 లైన్ల రోడ్డుగా విస్తరించి మన చిత్తూరు జిల్లా కూడా ఎంతో మనకు తలమానికంగా ఈ నాగరికత రోడ్లు, నాగరికత చిహ్నాలు, వీటన్నిటిని కూడా మోడీ గారి యొక్క ఆశయాలతో మనం అంతా వెళ్ళి నెరవేర్చుకోగలిగినాము. ఈరోజు భారత ప్రధాని యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మనకు ఎంతో ఆనందదాయకము. జై భారత్.